Daily dental hygiene routine for healthy smile. This is Dr. Lakshmi from Eldent Dental Hospital, Banjara Hills branch. సో ఇవాళ మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనేది మాట్లాడుకుందాం. సో డైలీ ఎలా మనం టూత్ ని మెయింటైన్ చేయాలి, ఎలా మెయింటైన్ చేస్తే మన కాన్ఫిడెంట్ స్మైల్ ఉంటుంది అండ్ క్యావిటీస్ ని ఎలా ప్రివెంట్ చేయాలన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. సో మీరు ఫాలో అవ్వాల్సింది 7 స్టెప్స్. సో ఫస్ట్ వచ్చేసరికి బ్రషింగ్ ట్వైస్ ఏ డే. సో బ్రషింగ్ అన్నది మార్నింగ్ చేయాలి అండ్ నైట్ డిన్నర్ తర్వాత కూడా మనం బ్రష్ చేసుకోవాలి. అండ్ బ్రష్ చేసుకునేటప్పుడు ఎప్పుడు ఆ బ్రషింగ్ అన్నది మనం 2 మినిట్స్ మించి ఎక్కువ చేయకూడదు. సో మార్నింగ్ ఒక 2 మినిట్స్ చేయాలి, నైట్ ఒక 2 మినిట్స్ చేయాలి అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రష్ యూస్ చేసేది సాఫ్ట్ బ్రిజిల్స్ యూస్ చేయాలి. మనకి చాలా మంది హార్డ్ గా ఉన్న బ్రిజిల్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో దాని వల్ల ఏమవుతుంది అంటే గమ్ కి ఇరిటేషన్ అయ్యి మనకి ఆ చిగురు అన్నది పోతూ ఉంటది. సో సాఫ్ట్ బ్రిజిల్స్ యూస్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఫ్లోసింగ్. సో మనం ఎంత బ్రష్ చేసినా కూడా మనకి 60% వరకు టూత్ అనేది క్లీన్ అవుతుంది. అండ్ ఫ్లోసింగ్ వల్ల ఏంటంటే మిగతా 40% ఏదైతే ఉంటుందో, సో టూత్ కి మధ్యలో మనకి ఫుడ్ ఇరుక్కున్నా, లేదు అనుకుంటే ప్లాక్, లేదు అంటే గారు పట్టింది అని చెప్పేసి అంటారు కదా, సో అది మొత్తం ఫ్లోసింగ్ త్రూ పోతూ ఉంటది మనకి. సో ఫస్ట్ బ్రషింగ్ చేయాలి, తర్వాత ఫ్లోసింగ్ చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసరికి మౌత్ వాష్. సో మౌత్ వాష్, బ్రషింగ్ ఫ్లోసింగ్ తర్వాత మౌత్ వాష్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయాలి. ఆల్కహాల్ ఫ్రీ మౌత్ వాషెస్ మనకి ఫార్మసీలో ఎక్కడైనా కూడా అవైలబుల్ గా ఉంటాయి. సో ఆ మౌత్ వాష్ అనేది మనం యూజ్ చేస్తూ ఉండాలి. సో దాని వల్ల ఏంటంటే మన బ్యాక్టీరియా నుంచి బ్యాక్టీరియా రెడ్యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఏదైతే బ్యాడ్ బ్రీత్ ఉంటుందో అది కూడా మనకి స్మెల్ రాదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి టంగ్ క్లీన్ చేసుకోవాలి. అండ్ టంగ్ క్లీనర్ ఏంటంటే మనకి బ్యాక్టీరియా ఏంటి అంటే మనం ఎంత క్లీన్ చేసుకున్నా బ్యాక్టీరియాకి మన టంగ్ పైన కూర్చోవడం అంటే చాలా ఇష్టం. సో టంగ్ ని మీరు క్లీన్ చేసుకోకపోతే ఎంత బ్రషింగ్ 2 టైమ్స్ చేసినా, ఫ్లోసింగ్ చేసినా కూడా వేస్ట్. సో టంగ్ క్లీన్ మాత్రం డెఫినెట్ గా చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెల్తీ హ్యాబిట్స్. లైక్ మీరు వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే మనకి బ్యాడ్ బ్రీత్ అన్నది ఎక్కువ రాదు. సో వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి, మనకి సెలైవా ఎక్కువ ఉంటేనే మన టూత్ అన్నది క్యావిటీస్ నుంచి ప్రివెంట్ అవుతూ ఉంటది. అండ్ షుగర్ ఉండే స్నాక్స్ కానీ అది కొంచెం మనం లిమిటెడ్ గా తీసుకోవాలి. అండ్ కూల్ డ్రింక్స్ కూడా చాలా తక్కువ తాగాలి. ఎస్పెషల్లీ నైట్ టైం అస్సలు తాగొద్దు, తినొద్దు షుగర్ ఐటమ్స్ కానీ డ్రింక్స్ కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టూత్ బ్రష్. సో ఎవ్రీ 3 months కి టూత్ బ్రష్ అనేది చేంజ్ చేయాలి. సో 3 months మనం ఒక టూత్ బ్రష్ యూస్ చేసి తర్వాత మనం అదే కంటిన్యూ చేస్తూ ఉంటే దాని వల్ల బ్రషింగ్ చేసినా కూడా మనకి యూజ్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెగ్యులర్ డెంటల్ చెకప్స్. సో ఎవ్రీ 6 months కి మనం రెగ్యులర్ గా డెంటల్ చెకప్ కి వెళ్తూ ఉండాలి. ఎక్కడైనా క్యావిటీ ఫామ్ అయిందా, లేదు అంటే ఏదైనా గమ్ కి ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి అన్నది ఎవ్రీ 6 months కి ఒకసారి డెంటిస్ట్ గా మ్యాండేటరీ చెకప్స్ పెట్టుకుంటే మనకి కాన్ఫిడెంట్ గా మనం స్మైల్ చేయొచ్చు అండ్ బ్యాడ్ బ్రీత్ ఉండదు, ఏది ఉండదు. ఈ 7 స్టెప్స్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటే మాత్రం ఎలాంటి మీకు సివియర్ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.